హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ముందుగా అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలండి. ఈ వీడియోలో ఉగాది పండగ స్పెషల్గా అచ్చమైన ఉగాది పచ్చడిని మన పూర్వీకులు ఎలా అయితే తయారు చేసుకుంటారో అలా తయారు చేసి చూపించబోతున్నాను అనమాట. ఈ ఉగాది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఉగాది పండగ రోజు కంపల్సరిగా తయారు చేసుకునే ఈ షెడ్రూస్ల ఉగాది పచ్చడిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ ఉగాది పచ్చడిలో పులుపుదనం కోసము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండు నానబెట్టుకున్నాను. అలాగే ఉప్పదనం కోసం ఇలా అర టీ స్పూన్ ఉప్పును తీసుకున్నాను. అలాగే ఒగరు కోసము పచ్చి మామిడికాయలు, అంటే కొంచెం లావువి కాకుండా పిందెలున్న మామిడికాయల్ని ఇలా చిన్న ముక్కల్లో కట్ చేసుకొని ఒక అరకప్పు తీసుకోవాలి. అలాగే తీయదనం కోసము తురుముకున్న బెల్లాన్ని పావు కప్పు తీసుకోవాలి. తర్వాత కారం కోసము దంచుకొని పెట్టుకున్న ఒక టీ స్పూను మిరియాల పొడిని తీసుకోవాలి. అలాగే మనకు చేదు కోసం వేప పువ్వుని తీసుకోవాలండి. వేప పువ్వుని ఒకసారి శుభ్రంగా కడిగి ఇందులో కొమ్మలు ఇట్లా ఏమీ రాకుండా ఓన్లీ పువ్వు మాత్రము వచ్చేలాగా తీసుకోవాలన్నమాట. ఈ వేప పువ్వులో ఇలా చిన్న చిన్న కొమ్మలు లాంటివి కూడా ఏమీ లేకుండా ఓన్లీ పైన ఉన్న పువ్వును మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇలా పువ్వును మాత్రమే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా నానబెట్టిన చింతపండులో ఉన్న గుజ్జునంతా కూడా ఇలా కొంచెం గట్టిగా పిసికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు అంతా కూడా ఇలా బాగా పిసికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న పులుసునంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను ఉగాది పచ్చడిని కొంచెం చిక్కగా చేస్తున్నాను అనమాట. అంటే మన ఇష్టం అండి, మనకు చిక్కగా కావాలన్నా పలసగా కావాలనుకున్నా ఇలా చింతపండు పులుసులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను చింతపండులో 2 సార్లు వాటర్ వేసి చింతపండు పులుసుని తీసుకున్నాను అనమాట. ఇక్కడ చిక్కదనం అనేది చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా చింతపండు పులుసు తీసుకున్న తర్వాత ఇందులోకి తురుముకున్న బెల్లము, అలాగే ఒక అర టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. తర్వాత అరకప్పు చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వేప పువ్వుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు చివరిగా ఒక టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకునే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇది దేవునికి ప్రసాదంగా పెట్టి అందరం తలా కొంచెం తిన్నామంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ ఉగాది పచ్చడి టేస్ట్ కోసమే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. అన్ని రకాల రుచులు కలిసిన ఈ ఉగాది పచ్చడిని ఈ ఉగాది పండక్కి అందరి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినేసేయండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఈ ఉగాది పచ్చడిలోకి ఇంతకంటే ఎక్కువ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇలాగే చేసుకొని తినాలన్నమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.